హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నాటుకోడి ఇగురు చూపించబోతున్నాను. విలేజ్ స్టైల్ నాటుకోడి ఇగురు మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇలా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వర్షాలకి ఇలా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నోటికి టేస్ట్గా, నోటికి రుచిగా ఉంటుంది. లెట్స్ గో టు కుకింగ్. 1.5 kg చికెన్ తెచ్చామండి మేము. ఒక వేస్ట్ ఒక 1/4 kg పోవచ్చు, అంతే. 1.5 kg ఉంటుంది. ఇది శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. వాళ్ళు చికెన్ షాప్ వాళ్ళే పసుపు అదంతా రాసి క్లీన్ చేశారు, కానీ మనం కూడా కడగాలి కదా. లెమన్ పిండుకుని నేను వాష్ చేస్తామండి. శుభ్రంగా వాష్ చేసేస్తే ఆ నీచు వాసన అనేది ఉండదు. ఇంకా గట్టిగా మనం ముక్కలన్నీ పిండుకొని కుక్కర్లో విజిల్ రానివ్వాలండి. ఇది నాటుకోడి కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది. బ్రాయిలర్లు కోడి కాకుండా నాటుకోడి కాబట్టి బాయిలర్ లాగా త్వరగా ఉడకదు, గట్టిగా ఉంటుంది. కాబట్టి ఒక 3 విజిల్లు కానీ, ముదురుదైతే ఒక 5 విజిల్లు కానీ రానివ్వాలండి. చూడండి, బాగా ఉడికిపోయింది. నేనైతే లేతగానే ఉంది, కొంచెం పర్వాలేదు. నేనైతే 3 విజిల్ రానిచ్చాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టిన చికెన్ ఇది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ప్యాన్ పెట్టుకొని, మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది, నీసు వాసన లేకుండా. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. చూడండి, ఆయిల్ దానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక మనము ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకుందాము. మొన్న ఫారం కోడికి ఎగ్స్ వచ్చాయని చెప్పాను కదా, ఈరోజు నాటుకోడిలు కూడా ఎగ్స్ ఉన్నాయండి. అంటే నాటుకోడి అంటే పుంజు కాదు, ఇది పెట్ట కాబట్టి ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్ కూడా ఫ్రై కూడా పక్కన పెట్టేసాము. అది అయిపోయింది ఆల్మోస్ట్. ఇది కర్రీ ఇంకా స్టార్ట్ చేసాను, అందుకనే. ఆ కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఫ్రై. అది బాగా దూరగా వేయించుకోవాలండి ఆనియన్ ముక్కలు. తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను. ఇది కూడా మనం దూరగా వేయించుకుందాం, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇంకా పచ్చివాసన పోయిందండి. ఇంకా నాటుకోడి మాంసం వేసేసుకుందాము. కుక్కర్లో ఉడకబెట్టిన మాంసం వేసేసుకుందాము. ఇది వేసేసి బాగా ఇంకా ఆయిల్లోనే మనం ఉడకబెట్టేయాలండి. కొద్దిగా వాటర్ ఉన్నాయి, మాంసం ఉడకబెట్టిన వాటర్ కూడా వేసేసానండి. ఆరబోయడం ఎందుకు అని నేను వేసేసాను. తగ్గట్టుగా ఉప్పు అండి, కొంచెం ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కారము, కొద్దిగా పసుపు వేసుకుని మళ్ళీ వేయించుకోవాలండి. బాగా కిందకి పైకి రోస్ట్ చేసుకుంటూ మనం ఉడకబెట్టుకోవడమేనండి. ఇది కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ అయిపోతుంది అన్నమాట. టమోటా అవసరం లేదండి నాటుకోడికి. టమోటా వేయరు, టమోటా వేస్తే బాగోదు. కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు అయితే. మాకైతే ఫస్ట్ నుంచి అలవాటు లేదండి, మా అమ్మగారు వేయరు, ఇంకా మేము కూడా వేయము. అందుకనే ఇంకా ఇలా ఇగురులాగా వేసుకోవడమే. బాగా ఆయిల్ బయటికి తేలే వరకు, బయటికి వదిలే వరకు వేయించుకోవడమే. చూడండి, ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది.
కొంచెం కారం మేము ఎక్కువైనా తింటామండి. చాలామంది అమ్మో అంత కారం అనుకోవచ్చు. అది అంత స్పైసీ ఏమి ఉండదు. కలర్ మాత్రం బాగుంటుంది. కలర్ మా అమ్మగారు చేసే కారం అది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. ఇంకా ఫైనల్ టచ్ అండి ఇది. గరం మసాలా వేసుకుని బాగా ఒక 2 minutes అంతే. ఒక 2 minutes వేస్తే ఇంకా అయిపోయినట్టేనండి. రెడీ టు సర్వ్ అండ్ రెడీ టు ఈట్. నాటుకోడి ఈగురు రెడీ. ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ఐ హోప్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.